జీపీఎఫ్ పైసలు మాయే, ఇన్సూరెన్స్ పైసలు మాయే, కనీసం ఇవ్వలేని పరిస్థితిలో ఎన్ని దఫాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చర్చించినా మీరు 700 కోట్లు ఇస్తాంటారు, 700 కోట్లు ఎక్కడా పనిచేస్తలేవు. నెలకు దాదాపు మళ్ళీ 600 మంది దాకా రిటైర్డ్ అవుతుండ్రు. మరి ఎప్పుడు ఇస్తారు, మేము చచ్చిపోయినాక ఇస్తారా అని మా రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. అలాగే మీరే మేనిఫెస్టోలు పెట్టారు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చినాకనే 4 రోజులకే చేస్తామని చెప్పినా ఆ సిపిఎస్ ఇంకా కమిటీ చేయకుండా, ఆ రద్దు చేయకుండా ఇలా ఉద్యోగులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. ఒక్క సమస్యనా 2 సమస్యల మేము మాట్లాడక ఉన్నాం, ఇంకా ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు. మా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి వస్తే ఉద్యోగులే మీరు చేసిన నాయకులారా మీరు మాట్లాడతలేరు, మా సమస్యలు మీరు మాట్లాడతలేరు అని ఎన్నో రకాలుగా ఇబ్బంది చేసినా మేము ఇప్పటికీ ఓపికనే పడుతున్నాం. కానీ ఇప్పుడు ఓపిక పట్టే పరిస్థితిలో మేము లేము. ఏప్రిల్ 17న మేము అందరము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో అందరం కలిసి మా నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. అలాగే మే 5th అందరూ సామూహికంగా ధర్నా చేసుకుంటూ నిరాహార దీక్ష ఒకరోజు మండల జిల్లా రాష్ట్ర మొత్తానికి నిరాహార దీక్ష చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తాం. మన త్వరలోనే ఒక కార్యక్రమాన్ని జేఏసీ ఏర్పాటు చేసుకొని మళ్ళొక జేఏసీతో సమావేశంలో ఇంకా ఉద్ధృత స్థాయిలో ఉద్యమాన్ని నడపడానికి ఇక్కడ నిర్ణయించుకున్నాం. ఎన్ని రోజులని ఆగాలి మేము? కనీసం మాట్లాడలేని పరిస్థితి, కనీసం రివ్యూ చేయలేని పరిస్థితి. కొన్ని జిల్లాలో కలెక్టర్లు ఉన్నారు. గతంలో కలెక్టర్ కావాలంటే 15 సంవత్సరాలు సర్వీస్ ఉంటే కానీ కలెక్టర్ కాలేకపోతారు. కానీ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 4-5 సంవత్సరాలు కాదు కలెక్టర్లు అయిపోతారు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో అవగాహన లేక కొందరు కలెక్టర్లు, ముఖ్యంగా జనగాం జిల్లా కలెక్టర్ 160 మందిని సెక్రటరీలను ఓడి బేసిస్లా తీసేసి వేరే ప్లేస్లకు పంపడం విధంగా మేము అందరం ఖండిస్తున్నాం. ఆయననే ఆలోచించుకుంటాడు, ఆయన ఆర్డర్ ఆయన ఇచ్చుకుంటాడు, ఆయన ఎవరు చెప్పినా అయినాడు, అధికారులను లెక్క చేయడు, మాట్లాడు. ఇంకా చాలామంది కలెక్టర్లు ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గతంలో కలెక్టర్లు అంటే 15 సంవత్సరాల సర్వీస్ ఉండి అన్ని పరిజ్ఞానం ఉన్నాక చేసి ఒక 5 సంవత్సరాలు చేసి అసిస్టెంట్ కలెక్టర్గా చేసి అన్ని రకాల అనుభవం వచ్చినాక కలెక్టర్లు అయ్యేది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలే కలెక్టర్లు అవుతున్నారు. కనీసం వాళ్ళ తండ్రి అంతా ఏజ్ ఉంటుంది, జిల్లా ఆఫీసర్లను కూడా లెక్క చేయకుండా నిలబెట్టి నేను ఐఏఎస్ను నేను కలెక్టర్లని ఇబ్బంది చేసిన సందర్భాన్ని ఇలా నేను గుర్తు చేస్తున్నా. అటువంటి కలెక్టర్లను చర్య తీసుకోండి. మా ఉద్యోగుల మీద మీరు దండయాత్రనా మీ కలెక్టర్లో పంపించని మీ ఎలా జేఏసీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. వాస్తవానికి మన ఉద్యోగులు అంటే వాళ్ళ ఐఏఎస్లే కాదా, అందరు ఉద్యోగులే, చిన్న ఉద్యోగులైనా పెద్ద ఉద్యోగులైనా వాళ్ళ ఇబ్బందిని చూడాలి. జిల్లా కలెక్టర్ అంటే ఒక హాస్టల్ ఎట్లా నడుస్తుందో చూడాలి, అక్కడ సాధక బాధకాలు చూడాలి. కానీ లక్షలుగా పెండింగ్ బిల్స్ ఉంటాయి, కానీ హాస్టల్ శుభ్రంగా ఉంచలేదని చెప్పేసి అక్కడ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఒక గ్రామ పంచాయతీలో నిధులు రావు, అక్కడ ఉన్న సెక్రటరీ ఎక్కడో చేసి సప్పో తీసి నడిపితే ఆ గ్రామ పంచాయతీ నీట్గా లేదని సస్పెండ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. నిజంగా అధికారులను అయితే ఇంకా కింది స్థాయి అధికారులు, జిల్లా అధికారులను కూడా లెక్క చేయలేని పరిస్థితి, వాళ్ళు కనీసం వాళ్ళ సూచనలు కూడా తీసుకోలేని పరిస్థితి ఇలా జిల్లా కలెక్టర్, కొందరు కలెక్టర్లు చేస్తున్న దాన్ని ఇలా ఖండిస్తున్నాం. మరి సిపిఎస్ సమస్యలు మీరే చెప్పారు. మరి సిపిఎస్ నోటిఫికేషన్ రాకముందే అప్పుడు 2003లో అంతకుముందే నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా ఓపీఎస్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. ఎన్ని సమస్యలు అని చెప్పాలి. ఇలా వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళను నిజంగా ఒక్కల నవ్వు మొక్కలు లేదు, అందరికీ ఇబ్బందికరమైనది. మరి టీచర్లనైతే ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు, సెక్రటరీ గారిని కూర్చొని మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్పిన సందర్భంలో కనీసం ఆ సెక్రటరీ గారు ఇప్పటికీ కూడా వీళ్ళని పిలిచి మాట్లాడనే పరిస్థితి. ఏకీకృత సర్వీస్ రూల్స్ చేస్తామని చెప్పారు, దాన్ని కూడా కమిటీ వేసి చేయమని చెప్పాము, అది కూడా చేయలేని పరిస్థితి. ఇలా బిల్స్ అయితే నిజంగా చెప్తున్నా, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉన్న ఉద్యోగులు బిల్స్ రాక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇలా ఉద్యోగులు ఉన్నారు.
ఈహెచ్ఎస్ వాస్తవానికి ఎన్నిసార్లు అసెంబ్లీలో చెప్పినా ప్రతిసారి పోతున్నాం, ఎన్నోసార్లు అయిపోతుంది. మరి ఒక్కరోజు కూడా కూర్చుండి అలా మీటింగ్ పెట్టలేని పరిస్థితి. మరి నిన్ననే చీఫ్ సెక్రటరీ గారిని అడిగాం, ఇలా టైం ఇస్తా అన్నారు, దానికి ఒక డేట్ చెప్తాను, డేట్ ఇవ్వలేని పరిస్థితి. మరి అన్నీ చెప్తున్నారు, అన్నీ అని మేము చెప్తున్నాం, కానీ ఏవి కానీ పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. కనీసం మంత్రులు కూడా రివ్యూ చేయకుండా పట్టించుకోకుండా మరి ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మీ న్యాయమైన మా డిమాండ్స్ మాకు అన్యాయంగా ఇవ్వలేక ఇవ్వకండి. మీరు కొత్త ఇచ్చే పరిస్థితులు లేరు, మీరు ఉద్యోగులకు లేవంటారు, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే మొదలు పెడుతున్నారు, మరి ఏ డెవలప్మెంట్ ఆగుతలేదు, మాకెందుకన్నా మాకు వచ్చే పైసలు మీరు ఎందుకు ఇస్తలేరు, ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడుగుతలేరని కింది లెవెల్ ఒక రిటైర్డ్ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ గతంలో ఎప్పుడైనా ఉద్యోగ సంఘ భవనాలకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు ఫ్రీగా ఇవ్వమని చెప్పినా కూడా ఇంకా ట్యాక్స్ ఫ్రీది ఎగ్జామ్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు, వీళ్ళని కూర్చొని మాట్లాడమని చెప్పారు, వీళ్ళ బాధలు వినమని చెప్పిండు, కనీసం బాధలు వినే పరిస్థితులు లేదు. అరొకరు సమావేశాలు పెడుతున్నారు, మరి 700 కోట్లు ఇస్తా అంటున్నారు, ఇచ్చినా అంటున్నారు, మరి కనీసం ఎక్కడ పెండింగ్ బిల్స్ అక్కడే ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇక మాకు 700-1500 కోట్లు అవసరం లేదు, ఇమీడియట్గా ఒక్కటేసారి మా పెండింగ్ బిల్స్ను మీరు అన్ని క్లియర్ చేసిన బాధ్యత మీరు తీసుకోవాలి. మమ్మల్ని కూర్చుని పెట్టడం అవసరం లేదు, మమ్మల్ని పిలిచే అవసరం లేదు. మీ పిలవపోతే ఇలా మీటింగే పెట్టుకో, మీరు మా అన్ని ఇస్తే జిల్లా మొత్తం జిల్లా జేఏ చైర్మన్ అయిన మా రాష్ట్ర జేఏసీ మిత్రులందరూ ఒకటే వాట, అన్నాగా ఉపేక్షించేది లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా ఈ ప్రభుత్వం మనకు విలువ ఇచ్చినట్టే ఇస్తుంది, కనీసం మించి మాట్లాడతలేరు. మరి వాళ్ళను ఒక కార్యాచరణ తీసుకున్నాను అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఏప్రిల్ 15 రోజు మొత్తం కలెక్టరేట్లో, జిల్లా కార్యాలయంలో, రాష్ట్రంలో యావత్ ఉద్యోగులందరూ కలిసి సామూహికంగా వాళ్ళ నిరసన తెలియజేసి ప్రభుత్వ నిరసన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఏది ఏమైనా ప్రభుత్వాలు ఒకటే, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, ఎవరికో దాసోహం కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగులమే. మేమందరం కష్టపడి పనిచేస్తేనే మీ ప్రభుత్వం నెంబర్ 1 వస్తుంది, ఎవరో కష్టపడి పనిచేయరు. మరి ఇలా మాకు నెంబర్ 1 స్థానంలో మాకు చెప్తున్నారు, కనీసం మాకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో. ఎవరు చూసినా అమ్మో 1వ తారీఖు అన్నట్టున్నది, 1వ తారీఖు జీతం ఇస్తాం అని అదొక మ్యాండేటరీగా చెప్తారు. అది మ్యాండేటరీ జీతం ఇవ్వడం అన్నది. కనీసం మేము జీతం ఇస్తున్నాం కదా, గతంలో వాళ్ళు జీతం ఇవ్వలేదు, మరి మేము ఇస్తున్నామని చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నారు. మీరు కూడా ఇలా ప్రజల మన్ననలు పొందాలి. చిన్న బడుగు బలహీన వర్గాల నుంచి చెందిన ఉద్యోగులుగా ఉంటారు, డబ్బు బాగున్నాడు, ఉద్యోగం ఉండడు. మరి చిన్న ఉద్యోగులు ఎక్కడో 2-3% ఉన్న ఉద్యోగులు కొంచెం ఆర్థికంగా బాగుంటారు కావచ్చు, మిగతా 95% ఉద్యోగులు పేద వర్గానికి ఉన్నారు. ఇలా 315 జీవో చేసినప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి 190 జీవో తీసుకొచ్చారు, 190 జీవో తీసుకొచ్చారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు, ఒక్క డిపార్ట్మెంటు పంచాయతీ తప్ప. మరి ఏంది ఈ నిర్లక్ష్యం ఏంది? దీన్ని ఎవరు చేయాలి? జీవోలు ఇస్తారు, మర్చిపోతారు. మరి గత జీవోలకి ఇక దిక్కు సక్కి లేదు. మరి ప్రభుత్వాన్ని అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మరి మీరు ప్రజలలో మేము కూడా ఒక భాగమే, మాకు కూడా ఓట్లుంటాయి, మా కుటుంబాలలో కూడా మేము 25% మా కుటుంబాలు మా ఉద్యోగులే ఉంటాం. మరి మీరు అలా చేస్తే మా ఉద్యోగులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం, మా సమస్యలన్నీ పరిష్కారంగా మార్గం రాకపోతే తదుపరి తీసుకున్న చర్యలకు మీరైతే బాధ్యులమైతే కాము. ఎందుకంటే యావత్తు ఉద్యోగులందరూ ఏకతాటి పైన కూర్చున్నారు. మరి మేము చేసే నిరసనలో ప్రభుత్వానికి నిరసనగా చేసే సందర్భంలో మాకు అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేయాలని, అన్ని చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.